ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి క్యూ లైన్‌లో ఒక భక్తుడు ఏదైతే తోపులాట ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు డౌన్ అని చెప్పేసి నినాదాలు ఇవ్వడం జరిగింది. అయితే అసలుకి బిఆర్ నాయుడు గారు ఇది డౌన్ అనే నినాదాలు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి తర్వాత ఆరా తీస్తే తాను వైసీపీకి చెందినటువంటి వ్యక్తిగా బయటపడింది. తిరుమల తిరుపతి దేవస్థానంపై గత కొద్ది రోజులుగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో అర్థమవుతుంది. మొత్తంగా వీటన్నింటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, చూసుకుంటే గత కొద్ది రోజులుగా టీటీడీ మీద పూర్తిగా రాజకీయ కక్ష సాధించాలని చెప్పేసి అర్థమవుతున్నట్టు, అంటే రాజకీయ కక్ష సాధించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అర్థమవుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే గత కొద్ది రోజుల క్రితం గోశాలలో గోవులు మన్నించి అని చెప్పడం, అదేవిధంగా మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీలో మా వాళ్ళు 2000 మంది ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటేనేమో ఒక భక్తుడు అందరినీ నెట్టుకుంటా ఉండేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డౌన్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అన్నారు. తర్వాత మాట్లాడుతూనేమో నాకు ఆరోగ్యం బాగలేక అలా అనాల్సి వచ్చిందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. వీటన్నిటి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏదైతే చెప్తున్నారో టీటీడీ మీద దుష్ప్రచారం అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా టీటీడీ అనేది మన అధీనం నుంచి పోయింది. గతంలో చేసిన అవినీతి కానీ, అక్రమాలు కానీ, ఈ అన్యమత ప్రచారం కానీ ఇవన్నీ కూడా క్రిస్టియన్ మతానికి చెందిన అన్యమతానికి చెందిన వ్యక్తిని చైర్మన్గా నియమించడం కాదు, ఇవన్నీ కూడా విమర్శల పాలవ్వడం జరిగింది. అక్కడ క్వాలిటీ విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా భక్తులకు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ పద్ధతే కానీ మిగతా విషయాల్లో గతంలో తిరుమల దేవస్థానం అంటే చాలా పవిత్రంగా భావించేవారు. తిరుమల దేవస్థానం ఏంటంటే అప్డేట్స్ ఉండేవి, అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, క్యూ లైన్లు ఎలా పాటిస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో అవన్నీ కూడా గందరగోళానికి కూడా ఉండడం జరిగింది. ఇదొక్కటే కాకుండా వైసీపీ ప్రభుత్వం హయాంలోనే లడ్డూ కల్తీకి సంబంధించిన విమర్శ కూడా రావడం జరిగింది. లడ్డూను కల్తీ చేస్తారు అనేది విమర్శ కూడా రావడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినడం జరిగింది. ఎందుకంటే తిరుపతికి వెళ్తున్న వాళ్ళు ఎంత భక్తి ప్రపత్తులతో వెళ్తారో లడ్డూను తీసుకోవడంలో కూడా అంతే భక్తి ప్రపత్తులు చూపిస్తూ ఉంటారు. తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు మాకు ఒక లడ్డు అయినా తెచ్చి అని చెప్పి దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి, వివిధ రాష్ట్రాలకు కూడా లడ్డు. అక్కడనే ఒక పవిత్రత దెబ్బతిన్నదని భక్తుల మనోభావాలు దెబ్బతినడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే గోశాల విషయంలో కూడా అదే పద్ధతి జరిగింది. మరోవైపు చూసుకున్నట్టే ఏదైతే వైసీపీ హయాంలో అన్యమతస్తులను చాలామందిని అక్కడ రిక్రూట్ చేయడం జరిగింది. ఏదైనా ఒక మతంపై విశ్వాసం ఉన్నప్పుడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళనే అక్కడ ఉద్యోగాల్లో నియమించినట్టయితే వాళ్ళు నిష్ఠతో చేసే అవకాశం ఉంటుంది. ఆ మతం మీద తనకు దురభిప్రాయం ఉన్నప్పుడో లేకపోతే విశ్వాసం లేనప్పుడో వాళ్ళని అక్కడ నియమించినట్టయితే అది అంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైతే చైర్మన్ బిఆర్ నాయుడు రాగానే ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో వాళ్ళని ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ బాధ కొంత వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ శ్రేణులకు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే తిరుమల దేవస్థానానికి సంబంధించి చాలా రోజుల నుంచి ఇలాంటి ప్రక్రియలు సాగుతున్నాయి. గతంలో వైఎస్ హయాంలో కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది. 7 కొండల్ని వాటిని 2 కొండల్ని మారుస్తున్నారనే ఒక విమర్శ అయితే గతంలో కూడా రావడం జరిగింది. దానికి చాలా కారణాలను కూడా వెతకడం జరిగింది. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న వాటిని అన్ని కూడా ఒక్కొక్కటిగా అంటే వాటికి ఉన్న పద్ధతుల్ని మార్చుకుంటూ రావడం వల్ల ఇలాంటివి రావడం జరిగింది. ఇక లేటెస్ట్గా చూసుకుంటే అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఏదో ఒక గందరగోళం సృష్టించాలి, భక్తులకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని అంటే ఏ చిన్న అవకాశం లేకపోతే అవకాశాన్ని కల్పించుకొని ఏదో ఏమంటారు గందరగోళాన్ని క్రియేట్ చేసే ఒక సందర్భాన్ని చూస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది భక్తులు వెళ్తుంటారు. ఎప్పుడు కూడా మనం ఇన్నేళ్ళ నుంచి చూసుకుంటే భక్తుల మధ్య తోపులాటలు కానీ భక్తుల మధ్య ఘర్షణలు కానీ గొడవలు కానీ ఎప్పుడు జరిగిన సందర్భాలు లేవు. లక్షల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు టీటీడీ చేస్తుంటుంది, గదులను ఏర్పాటు చేస్తుంటుంది, లైన్ క్యూ వచ్చే వరకు గదుల్లో కూర్చోబెడతారు. గదుల్లో కూర్చోబెట్టిన సందర్భంగా వాళ్ళకు కావాల్సిన టీయో స్నాక్స్ లేకపోతే ఆహార పదార్థాలను అందిస్తుంటారు. ఒకవేళ నైట్ అయినా పడుకోవడానికి కూడా అక్కడనే ఫెసిలిటీ అంటే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా గతం చాలా కాలం నుంచి టీటీడీ చేసుకుంటూ వస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో వీటన్నిటి కూడా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా క్రమబద్ధీకరించే పనిలో దాన్ని
ముఖ్యంగా వాటిని ఏదైతే గతంలో జరిగిన వాటిని రూపుమాపుతూ కొంత పాత పద్ధతులు తీసుకొచ్చే క్రమంలో అతను భక్తుని రూపంలో వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ గందరగోళం క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకరు గందరగోళం క్రియేట్ చేసినప్పుడు మరింత మంది కూడా ఆందోళన చెంది అది పెద్ద ఘర్షణ వాతావరణంగా నెలకొనాలని చెప్పి అతను ఆశించినట్టున్నాడు. అందుకే చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం, మిగతా భక్తులు ఎవరైనా కలిసి వస్తే కొంత ఎవరో ఒకరు తోపులాట జరగడం, దీనివల్ల తిరుపతి తిరుమల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తించిన వ్యక్తి. తర్వాత చూసుకున్నట్టే ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అతను ఒక వైసీపీ కార్యకర్త. వైసీపీ కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేస్తుంటే, ఏదో సామాన్య భక్తులు తను చెప్పిన రీజన్ ఇది, నాకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఇలా. ఆరోగ్యం బాగలేకపోతే రిక్వెస్ట్ చేసో, లేదంటే ముందు నుంచి వెళ్ళడం, భక్తులని రిక్వెస్ట్ చేసి వెళ్ళడమో, లేదంటే అక్కడ ఉన్న అధికారులను చెప్పి వెళ్ళడమో జరుగుతుంటుంది. కాబట్టి అది కావాలని చేసిన కుట్రగా కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అతను ఒకవేళ నిజంగానే ఈ గందరగోళానికి పాల్పడినట్టయితే అతని ఖచ్చితంగా టీటీడీ పోలీసుల సాయంతో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవకాశం అంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటేనే మరొకరు సాహసం చేసే అవకాశం ఉండదు. తిరుపతి అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు మణిహారం లాంటిది. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, హైదరాబాద్ కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నది ఏకైక ఒకటి. వైజాగ్ పారిశ్రామిక కేంద్రం అయినప్పటికీ పుణ్యక్షేత్రంగా తిరుపతి మిగలడం జరిగింది. ఇప్పుడు మొత్తం పూర్తిగా ఒక టూరిజం ప్లేస్గా తిరుపతి ఉంది. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఎక్కడ కూడా ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే తిరుపతిలో ఎప్పుడు రూములు దొరకడం కష్టం. అక్కడ నీకు దర్శనానికి 2 రోజులు పట్టడం, లేదంటే రోజు పట్టడం, ఇవన్నీ భక్తులకు ఇంకా భక్తి పెరుగుతున్న సందర్భంలో, నమ్మకం పెరుగుతున్న సందర్భంలో ఆ నమ్మకాన్ని సన్నగిల విధంగా చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా మనం భావించవచ్చు. మరి అయితే ఇప్పటికీ గతంలో ఇలాంటి జరిగిన కూడా దృష్టిలో పెట్టుకుని కొంతమంది మీద కేసులు నమోదు చేసినట్టు అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందంటారు లేదా? ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు కూడా ఎవరైతే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. టీటీడీ కూడా ఒక కన్నేయాల్సిన అవసరం ఉంది. వస్తున్న భక్తులు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అన్యమత భక్తులకు సంబంధించి రావద్దు అంటే నేను హిందువునే అని చెప్పిన సందర్భం ఉండేది. పవన్ కళ్యాణ్ తన భార్యను తీసుకుపోయినప్పుడు తన ఏ మతానికి సంబంధించిన రాయడం జరిగింది. గౌరవించి ఎవరైతే నువ్వు దేవాలయానికి పోయినా, లేదంటే చర్చికి పోయినా, మసీదుకి పోయినా అక్కడ వాళ్ళ గౌరవం ఉంటేనే వాళ్ళు ఎవరు కూడా పొమ్మని బలవంత. తిరుపతికి రమ్మని చెప్పి దేవుడు పిలవడు, టీటీడీ చైర్మన్ పిలవడు, రాష్ట్ర ప్రభుత్వం పిలవదు. భక్తులు సొంతంగా తమకు తాము అనుకొని పోతారు. అలాంటి సందర్భంలో కుట్రలతో ఏదో గందరగోళం సృష్టించాలని చేసే భక్తుల వల్ల మిగతా లక్షలాది మందిలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది. నువ్వు వెళ్ళాలని ఎవరు బలవంతం పెట్టరు. కాబట్టి నమ్మకం ఉండి, భక్తిగా ఉండి తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తుంటారు. ఆ వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంటుంది. దానికి సంబంధించి టీటీడీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత నిఘా కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఎలాంటి గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు, దీని పవిత్రతను ఎలా మంట కలుపుతున్నారు అని చెప్పి కొంత వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.